ఆవిడేమీ మన శత్రువు కాదు. అయినా ఆవిడ ఏమన్నా సరే మనం చిన్న మాట కూడా అనకూడదు. ఏంటి జ్యోతమ్మ నువ్వు అనేదే? ఆవిడ మనకి చేసిన అవమానాలన్నీ మర్చిపోయావా? మాతో అదేదో తాగించి మన బతుకులు లిక్కించి పరిచింది. మన స్థాయిని అనరాని మాటలని మన పరువు తీసింది. ఇయ్యాలేమో నీ మీద దొంగ అనే ముద్ర ఇయ్యాలని చూసిందంటే అలాంటి ఆవిడ్ని చూసి చూడనట్టు వదిలేయాలా? వదిలేయాలి రంగా. వదిలేయక తప్పదు. ఎందుకు జ్యోతమ్మ ఆవిడ్ని వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నావు? అట్ట వదిలేస్తే ఆవిడ ఎదురైనప్పుడల్లా మనని ఇంకెంత హేళన చేస్తుందో తెలుసా? నువ్వు కూడా ఏంటమ్మా? నా చెల్లి ఆ ఇంటికి కోడలుగా వెళ్తోంది. నేను కానీ మీరు కానీ ఆవిడ మీద తిరగబడి ఏమైనా చేస్తే దాని ప్రభావం నా చెల్లెలి మీద పడుతుంది. నాకు ఆమె మీద కోపం లేక కాదు, కానీ శ్రావ్య మేలు కోరి మనమంతా ఓపిక ఉండక తప్పదు. కొంచెం అర్థం చేసుకోండి. సర్లే, నువ్వు చెప్పావుగా, మేము అలాగే ఉంటాంలే. అసలు ఈ గొడవలన్నీ వదిలేసేయండి. బుజ్జమ్మ పెళ్లి దగ్గరకొస్తుంది కదా, ముందా ఏర్పాట్లు చూసుకుంటే మంచి.